అరే ఈసారి పోయినసారి కంటే పెద్దది పెడదాం గణపతి ఏమంటారా? పారి మరి గణపతి చెందకు ఏడికి ఆడు దొరికినట్టు ఎడుకుతున్నావురా? చెందకే చందా కోత ఇజ్జత్ పోతే ఊర్లలో ఎట్లకి ఎట్లా అవుతున్నాం. మరి పైసలు ఎట్లా? అందుకే మనిషికి 5,000 వేసుకుందాం ఒక్కొక్కలం ఏమంటారా? నువ్వు కుక్క మూలినట్టు మూలుగా ఊకే ఏమైనా పని పాట చేస్తేనేమో పైసలు ఇస్తారు, వాటిని ఇస్తారా పైసలు? మా బాబు అయితే ఇగరో కొడుకొని చేతిలో పెడతాడు. హలో బాపు పైసలు కావన్నే. నువ్వు పైసలు అడుగుతుంటే పాచ పంచుకుని కొడతా పాడుకోవు. సరే సరే బాబు సరే. ఏమన్నాడు? అన్నాడు. మరి గణపతి పెట్టుకుంటూ క్యాన్సలేనా? కాదు, మరి పైసలు ఎట్లా జనరల్ బంగారు అడగతావా? ఊరి బయట టోల్ గేట్ పెడదాం, చందా వసూలు చేద్దాం. చెల్లెని రాని జరుగుతాడా? మరి పైసలు ఇయ్యు. నడురా ఎంత కూర్చుంటారు పోదాం పైన. అమ్మని అమ్మ వాడత్తలేడేంద్రా? అరే లేవుర్రా, అరే బక్కడా లేరా లేరా పోరా పారా ఏందిరా ఇది? ఓలు ఎప్పుడు అయిపోయిందిగా? హోలీ కాదు ఇది, గణపతి చంద. టోల్ గేట్ గణపతి చంద, పైసలు కట్టేళ్ళు లేకపోతే లోపడుకోనియం. ఇట్లాంటి రూల్ ఎక్కర్లేదు గారా? ఇది మేం పెట్టిన రూల్, అట్నే ఉంటది. అబ్బో మీరు డేంజర్ గా ఉన్నారు గారా. ఇక పైసలు ఇస్తా పాటు మరి. జల్లి పైసలు రే టోల్ గేట్ ఎత్తుర్రా. మెల్లగా 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 ఆపు ఆపు ఆపు. రైట్ 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 రైట్. ఏందిరా ఇది? గణపతి చందా. గణపతి చందా. నువ్వు మీ ఊరికి పిల్లని చూడబోతున్నా, జరుగుర్రి టైం అవుతుంది. నువ్వు పిల్లని చూడవేనా, పిల్ల తల్లిని చూడవేనా? టోల్ గేట్ కట్టి ఓడి. రే పైసలు ఇరా పోరా, తీసుకురా పో. స్లో చేసుకో మెల్లగా మెల్లగా రా. ఏంటిది? గణపతి చందా. ఏంటిదిరా? టోల్ గేట్ గణపతి చందా, పైసలు కట్టి సప్లై కవి. ఫోన్ ఎందుకు తిత్తున్నావు? ఫోన్ పే చేస్తావా? పోలీసులకు ఫోన్ చేస్తా. ఏ అరే లేపుర్రా. చచ్చిపోతుంటరా. పోపో నీ అంటున్నా ఎంతమంది చూసినాం. ఎన్ని వచ్చినాయి రా? 3,000 వచ్చినాయి. సరే పారా మరి, టైం అవుతుంది. ఏడికి? గణపతి తెచ్చినందుకు నీకు 3,000 ఏడాస్తుంది. జనారం మొత్తం ఏ పొక్క తిరిగి రాదు గణపతి. 3,000 పట్టుకొని జనారం పోతురాట. అంటే బయట తిరగటంలో మేము అవులగాలమా? అది నాకు తెలియదా? ఎక్కడ గణపతి వస్తుంది? 2,000 కూడా ఎత్తా. నువ్వేంద్ర నాకు చెప్పేది? సరే మీ టౌన్ చేసుకోవాలి. ఏ పారా పోదాం పారి. గీంతోటేంద్ర అరే ఆడ రేటు బీట్ నేనే మాట్లాడతా, అవి సపడే ఉండాలి. అరే మాకు అందకుండూరు కత్తురేం రా, మా వెనక రావాలని తెలియరా? గణపతి ఆర్డర్ ఇచ్చినాక బిర్యానీ చాలా లాగిపోదాం రా. కడుపు అంత ఎట్లా అవుతుందిరా నాకు. నువ్వు తెచ్చిన బొంగ 3,000 గణపతి బిర్యానీ నాడు. అరే ఏం రేటు గిట్ట మాట్లాడుతున్నా, పేద చిన్న లేకుండా. నేను ఆడ ఏం చెప్తే అదే మీరు అనాలి. ఎక్కువ రాదు చెప్తున్నా. రండి వస్తున్నాం. ఈడే పెద్ద పోటు కానీ లెక్క బిల్డప్ ఒకటి చూడలేక చేస్తాను. చెప్పరు రాండి రాండి. అబ్బా బాగా మంచిగా ఉంది, శకశకం పెడుతుంది. అదే తీసుకుందామే మనం. తీసుకుందాం రా, ఓపిక పట్టు. అరే ఇది మంచిగా ఉందిరా, ఇది తీసుకోవడే ఇయ్యాల. ఇదే బుక్ చేద్దాం. అంటే నీకు ఫస్ట్ నచ్చిందా గణపతి? లోపల బొచ్చడి గణపతి ఉన్నాయి. అరే ఇది మంచిగుందిరా. ఇది ఎంతనే? ఇది దీనికైతే 7,000 అన్న. 7,000. కలర్ కొద్దిగా మంచి లేదు. కలర్ మంచిగా ఉందారా? కలర్ మంచిగా లేదు. నచ్చలేదు కదా అంటున్నా. దీనికి ఎంతనే మరి? 18,000 ఇస్తా. పార్రా ముందడుకోదాం పారి. అన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి రా గణపతులు, చిన్నగా ఉండాలి. ఇది ఎంతనే? ఇది 15,000. అబ్బా నువ్వు బాగా రేట్లు చెప్తున్నావు. మరి ఇది ఎంతనే మరి? ఇది 16,000. అబ్బో రేట్లు అగ్లేసే పెట్టినట్టున్నాయమే. ఇదెంత బ్రో మరి? ఇది 17,000. అబ్బా ఇది నాకు బాగా నచ్చిందిరా. మన దగ్గర 3,000, అది 17,000 అట. ఎట్లా తీసుకుంటావు? ఓం లంబోదరాయ. ఇది ఎంత పడుతుంది లాస్ట్ గా? ఇది ఎంత పడుతుంది చెప్పు.
25,000. ఇంకొక మాట లేదా ఇక ఇవన్నీ కాదు, నీ బడ్జెట్ ఎంత చెప్పు, అప్పటి నుంచి అడుగుతున్నావు. 3,000. నీకు లోకల్లో 3,000కు వినాయకుడు ఎక్కడ దొరకదు. చల్ నడురు ఇక్కడ నుంచి. అరే పీకుదాం పారి. నేను గొడవలు పట్టి నడుపుతాను ధర బయటకు. కొనులు లేదు, పీకులు లేదు, కానీ ఏదో మందిని ఎగేసుకొని వచ్చి నీడు వచ్చి బిల్డప్ ఇస్తుండు. నేను అసలు కళలో కూడా అనుకోలేదు గింజలు రేట్లు ఉంటాయని. సరే గాని 3,000 ఏం చేద్దాం మరి ఇప్పుడు? మరి ఏం చేద్దాం రా, పంచుకుందాం, మనిషికి పంచుకుందాం. పారి చాయ్ తాగుదాం. నీ బక్కన తాగుపోరే, ఎంత తాగుతావు?